ఈ వాళ్ళు ఏం చేస్తారు డీఏపీ యూరియా వేసి భూమిని మొత్తం బండవరుస్తున్నట్టు. రాను రాను అవి ఇండస్ట్రీలకే పోతాయి కానీ పంట పండటానికి పనికిరాదు భూమి. మేమేం చేస్తున్నాం, మాకు వర్మీ కంపోస్ట్ ఫామ్ ఉంది. మా పొలంలో వానపాములు ఉంటాయి. మొక్కకు సంబంధించిన పోషకాలన్నీ వానపాము అందిస్తుంది అన్నట్టు. అంటే భూమిని సారవంతంగా చేసుకుంటూ ఉత్పత్తి సాధిస్తున్నారు. భూమేశ్వర్ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహము. చెప్పండి. అంటే కామన్గా మార్కెట్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలను అత్యధికంగా రేటుకు అమ్ముతుంటారు. ఇది సేంద్రియ పంట అని మీరు అంటున్నారు. సేంద్రియ పంటల్లో 0 బడ్జెట్ తక్కువకే వస్తుందని. అట్లాంటప్పుడు తక్కువకే అందించవచ్చు కదా వినియోగదారులకు. కొందరు సేంద్రియ పంటల పేరు చెప్పుకొని అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు. నేను మామూలు రేటుకి అమ్ముతున్నాను. సేంద్రియ పద్ధతిలో పండించి మామూలు రేటుకి అమ్ముతున్నా. ఎందుకంటే నన్ను యాజెత్తే కస్టమర్లు తిన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. గుర్తించు కాదు, రాజారా భూమేశ్వర్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క కస్టమర్కు తెలుసు. ఓకే, అంటే ప్రజలకు తెలుసు ఆయన ఎటువంటి వాడు, ఎట్లా పండిస్తుండ అనేది. ఇక్కడ ఏదో మన డూబ్ చేసి పండించేది ఏం లేదు. రండి మీరు చూసుకోండి, తీసుకోండి, అంతే. కష్టం చేస్తున్నాం, పండిస్తున్నాం. నాది రైస్ తిన్న కస్టమర్లు అయితే యాజ్ చేస్తారు, చాలా బాగా ఫోన్లు చేస్తారు. అంతే చాలు. మనిషికి ఇంకేం కావాలి, నాకు డబ్బులు వస్తున్నాయి మామూలుగా రైతులు పండించినట్టు. అవును, అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు నాకు. ఇప్పుడు భూమేశ్వర్ గారు ఒక ప్రకృతి వ్యవసాయక రైతుగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకు కానీ మన ప్రభుత్వానికి నేను ఏమంటున్నా అంటే, మాకు ప్రకృతికి ఒక మండలానికి ఇంతమందిని ఎంచుకొని మేము ఉత్పత్తి చేసేందుకు మాకు రవాణా సౌకర్యం ఏర్పడేయండి. మేము హైదరాబాద్ కూడా ఉత్పత్తి చేయమంటే చేస్తాం. నేను చెప్తున్నా కదా, నాకు రేట్ ఎక్కువ వస్తే నా పక్క రైతు కూడా చేస్తాడు కదా, చేస్తాడు. మరి ఆ రేటు మామూలుగా వచ్చినప్పుడు ఆయన కూడా రసాయనాలతో పండిస్తాడు. అంటే మీరు పండించిన మార్కెట్కు రవాణా సౌకర్యం కల్పించి కొంచెం గిట్టుబాటు ధర కల్పిస్తే ఇంకో రైతు కూడా ముందుకు పోతాడు, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళుతాడు. మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి, యూరియా వెళ్ళకుండి అంటే ఎవరు రైతులు ఇప్పుడు స్పీడ్ అయిపోయిండు. వడ్లు ఎవడెక్కువ పండిస్తే వానికి డబ్బులు వస్తున్నాయి. వానికి 40 క్వింటాలు వాడ పండిస్తే 30 క్వింటాలు ఏం పండిస్తున్నా. అవును, వాడు వడ్లు అమ్ముతుండే, నేను రైస్ అమ్ముతున్నా కాబట్టి. ఎరువులు వేయని మంచి పంటలు తింటే ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు, అంతేనా? ఓకే, అంటే మీరు మొదట మీకు ఏం చెప్తున్నానంటే, ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నందుకు మీకు మా కీ లైఫ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం భూమేశ్వర్ గారు. మీరు ఇట్లనే మరిన్ని ఉత్పత్తులు చేసి సమాజంలో మంచి గుర్తింపు పొంది ఇంకెదగాలని కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులు ఉంటే మేము కూడా ప్రతి సంవత్సరం ముందుకోవాలని మేము కోరుకుంటూ మీ ఛానల్ వారికి నమస్కారం సార్. చూశారు కదా, జగిత్యాల జిల్లాలో ప్రకృతి వ్యవసాయ రైతు భూమేశ్వర్ గారు చేస్తున్న పద్ధతి. కోళ్లను పెంచుతున్నారు. కోళ్ల ద్వారా వచ్చిన వ్యర్థాలను చేపలకేస్తూ చేపలను పెంచుతున్నారు. చేపల ద్వారా వచ్చిన వ్యర్థాలను పంటకు వేస్తూ పంటను పెంచుతున్నారు. ఎటువంటి ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో ఇన్ని రకాల ఉత్పత్తులను చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి వ్యవసాయ రైతు భూమేశ్వర్ గారు.